వెల్కమ్ టు టాలీవుడ్ టాసర్స్. ఆల్రెడీ సిఎస్కే ఆక్షన్ పర్ఫార్మెన్స్ అండ్ ప్లేయింగ్ లెవెల్ గురించి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మాట్లాడడం. ఎవరైనా చూడకుంటే వెళ్ళి చెక్ చేయండి సిఎస్కే ఫ్యాన్స్. ఇప్పుడు ఈ వీడియోలో ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడు. ఓకే, లెట్స్ స్టార్ట్. సో, ఎస్ఆర్‌హెచ్ ఆక్షన్ ముందు యాక్చువల్ చూసుకుంటే మెయిన్ స్లాట్స్ ఏవి మెయిన్ అనుకుంటే ఒక మంచి ఫాస్ట్ బౌలరు, ఒక మంచి స్పిన్నరు, అండ్ దెన్ ఒక మంచి బ్యాటింగ్ ఆల్‌రౌండర్ ఫినిషర్ రోల్‌లో. ఎందుకంటే అభినవ్ మన్హన్ రిలీజ్ చేశారు. ఇదంతా చూసుకుంటే ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని మంచి మంచి ప్లేయర్స్‌ని కొంటారనుకుంటే ఆక్షన్ అంతా సైలెంట్‌గా ఉండి సాయిల్ తాగి అందరు ప్లేయర్‌లందరిని బేస్ ప్రైస్ కొనుక్కొని లాస్ట్‌కి లివింగ్స్టన్ ఒక 13,00,00,000కి కొని సర్దేసుకొని వెళ్ళిపోయారు బ్రో. అసలు ఒక ఫాస్ట్ స్క్వాడ్‌లో చూసుకుంటే కావాల్సిందే మెయిన్ ఫాస్ట్ బౌలరు. మొహమ్మద్ షమీని రిలీజ్ చేశారు. సో, రిలీజ్ చేసినప్పుడు రిప్లేస్‌మెంట్ ఎవరో ఒకరిని తీసుకోవాలి కదా! మంచి బౌలర్‌ని. ఆకిబ్ నబీని తీసుకుంటారనుకుంటే 8 క్రోర్స్ వరకెళ్ళి వదిలేశారు. ఆకిబ్ నబీకి ఒక మంచి 10 క్రోర్స్ పెట్టుంటే మంచి బౌలరు. లాస్ట్‌లో వచ్చి ఒక 2, 3 సిక్స్‌లు కొట్టే కేపబిలిటీ ఉన్న బ్యాటర్ అతను. సో, అతను తీసుకుంటాడేమో బాగా హోప్స్ ఉండే. కానీ తీసుకోలేదు. ఏమో బ్రో! ఆక్షన్ అయితే అంత పెద్ద సాటిస్ఫై కాలేదు. అనుకున్న స్లాట్స్ అయితే కరెక్ట్‌గా ఫిల్ చేయలేదు. బట్ మెయిన్‌గా ఏందంటే వాళ్ళు చాలా డొమెస్టిక్ టాలెంట్‌ని బాగా స్కౌట్ చేసి, సో, వాళ్ళ పైన నమ్మకం పెట్టుకొని వాళ్ళ మీదే డిపెండ్ అయ్యేటట్టు తీసుకున్నారు. ఎందుకంటే లాస్ట్ టైమ్ అనికేత్ వర్మ అలానే దొరికాడు ప్లేయరు. జీషన్ అన్సర్ కూడా అలానే దొరికాడు. అండ్ స్మరణ్ రవిచంద్రన్ కూడా యాస్ ఎ రిప్లేస్‌మెంట్ వచ్చి ఈసారి కర్ణాటకకి బాగా ఆడుతున్నాడు. అండ్ హర్ష్ దుబే కూడా అసలు చెప్పాల్సిన చెప్ తెలీదేం కాదు. ఈస్ ఎ వెరీ గుడ్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్. బట్ సో, అదే లక్ తోటి నెక్స్ట్ సీజన్ కూడా వెళ్తున్నారు. ఏం లేదు బ్రో! నెక్స్ట్ సీజన్ కూడా అదే బ్యాట్స్‌మెన్ ఒక 250 కొడతారు. మా బౌలర్‌లు ఒక 240 ఏమో కొట్టించుకుంటారు. లాస్ట్‌కి అదే ఒక 10 రన్‌లతోని గెలుస్తారు. అట్లే అదే ఉంది. స్ట్రాటజీ ఫాలో అవుతున్నారింకా. వాళ్ళ స్ట్రాటజీ ఎట్లుందంటే ఆక్షన్‌లో మాకిన్ని పైసలు అవసరం లేదు. డొమెస్టిక్ ప్లేయర్స్‌ని కొనుక్కుంటాం మేము. ఒక 2,00,00,000 పెట్టి మిగతాదంతా వేస్ట్ అన్నట్టు చేసేసారు. ఎఫర్ట్ పెట్టలేదు అస్సల వేరే ప్లేయర్స్‌ని కొనుక్కుందామని. నాకు యాక్చువల్లీ ఎస్ఆర్‌హెచ్ ఈ ఆక్షన్‌లో ట్రై బెస్ట్ బైస్ చేస్తుంది. ఏవనుకుంటే సాలిల్ అరోరా ఫర్ 1.5 క్రోర్ మిడిల్ ఆర్డర్‌లో. నీకు నంబర్ 6లో మంచిగా వచ్చి ఫినిష్ చేస్తాడు. మొన్న ఎస్మాట్‌లో కూడా పంజాబ్‌కి సెంచరీ కొట్టాడు సేమ్ నంబర్ 5లో. సో, సాలిల్ అరోరా ఈస్ వెరీ గుడ్ బై. అండ్ దెన్ ఇంకో ప్లేయర్ గురించి మాట్లాడాలి. రీసెంట్‌గా హెన్రిక్ క్లాసన్ ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు. లాస్ట్ టైమ్ నేను నెట్ సెషన్స్‌లో ఆడుతున్నప్పుడు ఒక బౌలర్ ఉండేవాడు మాకు నెట్ బౌలరు. లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నరు. ఎప్పుడు నాకే బౌలింగ్ ఏస్తే ఏస్తా అనేవాడు. నేను జనరల్‌గా స్పిన్ బానే ఆడతాను గదా! ఏముందిలే నేను వీడిని ఈజీగా టాకిల్ చేస్తానన్నట్టు క్లాసెన్ అనుకున్నాడు. కానీ వాడు బౌలింగ్ ఏస్తుంటే అసలు క్లాసెన్ నేను కొట్టలేకపోతున్నా అన్నట్టు ఇంటర్వ్యూలో చెప్పాడు. నెట్ బౌలర్. సో, ఆ బౌలర్ ఎవరని చాలామంది ఏమనుకుంటున్నారంటే క్రేన్స్ ఫులెత్రా అని ఒక బౌలర్ ఉన్నాడు. లెఫ్ట్ ఆర్మ్ బౌలర్. సో, చాలామంది అదే క్లాసెన్ ఆ బౌలర్ గురించే మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారు. యాక్చువల్ లాస్ట్ ఇయరే ఎస్ఆర్‌హెచ్‌కి వచ్చేవాడు. కానీ ఎప్పుడు ఆడమ్ జాంపా ఇంజ్యూర్ అయినప్పుడు క్రేన్స్ ఫులెత్రాని రిప్లేస్మెంట్ తీసుకొద్దాం అనుకున్నారు ఎస్ఆర్‌హెచ్. బట్ అతను లాస్ట్ ఇయర్ ఐపీఎల్‌కి రిజిస్టర్ చేసుకోలేదు కాబట్టి దే కుడెంట్ బ్రింగ్ హిమ్. బట్ ఈసారి మంచిగా బేస్ ప్రైస్‌కి కొనుక్కున్నారు. సో, మేబీ ఇతను ఒక ఆప్షన్‌లో మంచి బై అనిపిస్తుంది. చూడాలి. సో, ప్రాబబుల్ 11 సో, నెక్స్ట్ చూసుకుంటే ఆల్మోస్ట్ నీకు అన్ని 8 స్లాట్స్ ఏమో ఆల్రెడీ ఆప్షన్ ముందే ఫిల్ అయిపోయాయి. ఓపెనర్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ నంబర్ 3 మంచి ఫామ్‌లో ఉన్నాడు ఈసారి. ఎన్టీఆర్. అండ్ దెన్ హెన్రిక్ క్లాసెన్ నంబర్ 4. ఎన్‌కేఆర్ నంబర్ 5. నంబర్ 6 అనికేత్ వర్మ. కానీ యాక్చువల్లీ అనికేత్ వర్మ ఇవాళ జరిగిన మ్యాచ్‌లోనే పాపం యాంకిల్ ట్విస్ట్ ఇంజ్యూరీ అయిందంట. సో, ఇన్ కేస్ ఐపీఎల్ అయ్యే టైంకి రికవర్ అవ్వకపోతే దెన్ వి హావ్ సాలిల్ అరోరా ఎట్ నంబర్ 6. అతను పంజాబ్ కూడా సేమ్ నంబర్ 5, నంబర్ 6 పొజిషన్‌లోనే ఆడాడు. అండ్ దెన్ సమరం రవిచంద్రనేనా స్లాష్. స్మరణ్ రవిచంద్రన్ కొంచెం టాప్ ఆర్డర్ బ్యాటర్ బ్రో. అంటే లాస్ట్‌లో వచ్చి హిట్ చేయలేడు. బట్ కొంచెం టాప్ ఆర్డర్. సో, అరే 11,00,00,000 పెట్టి తీసుకున్న లివింగ్స్టన్ ఏం చేస్తార్రా? అదే వస్తున్నారు. అక్కడికే వస్తున్నారు. ఆగురా. ఈ స్పిన్ ఆ స్పిన్ నంబర్ 6 వరకు వచ్చావు నువ్వు. అది నంబర్ 6 యాక్చువల్లీ కొంచెం నంబర్ 7 దెన్ ఇంట్రెస్టింగ్‌గా ఏందంటే లివింగ్స్టన్‌ని తీసుకోవచ్చు. లివింగ్స్టన్ తీసుకొని దెన్ నంబర్ 8 ప్యాట్ కమిన్స్. సో, నీకు బ్యాటింగ్ డెప్త్ ఉంటుంది. అండ్ నంబర్ 9, 10, 11 వచ్చేసి ఒక స్పిన్నర్. ఏది జీషన్ అన్సారీ గాని, క్రేన్స్ ఫులెత్రా. అండ్ నంబర్ 10 హర్షల్ పటేల్. అండ్ నంబర్ 11 కూడా నీకు మెయిన్‌గా నంబర్ 11 బౌలరే కావాలి. ఎవరిని తీసుకోలేదు. సో, ఆ ప్లేస్‌లో నీకున్నది జయదేవ్ ఉన్నద్కర్ లేకపోతే శివం మావి. సో, ఇది మోస్ట్‌లీ ప్రాబబుల్ లెవెల్ ఉంటది. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చేసి బౌలర్‌లో ఇంకో బౌలర్ కావాలనుకుంటే మేబీ హర్ష్ దుబేని యాస్ ఎ ఇంపాక్ట్ ప్లేయర్ తీసుకురావచ్చు. ఇంకొకటి నీ బెస్ట్ ఆప్షన్ చెప్పనన్నా, లియం హ్మ్. లివింగ్స్టన్‌ని తీసేసి బ్రైడెన్ కార్డ్స్‌ని పెట్టుకున్నారనుకో, నీకు స్పిన్ బౌలింగ్ ఆప్షన్ ఉంటది. ఆ! కొంచెం హిట్టింగ్ ఆప్షన్ ఉంటది. ఇంకొక అది దాంట్లో మనకి
ఏంటంటే పిచ్ డిపెండ్ అయ్యి బట్టి కండిషన్స్ అవును. బట్టి. ఇప్పుడు హ్మ్. మేబీ కొంచెం చెన్నైలో వెళ్లి ఆడారనుకో, చెన్నైలో కొంచెం స్పిన్ బౌలింగ్ దాంట్లో లివింగ్స్టన్ లివింగ్స్టన్ ఆడించొచ్చు. లివింగ్స్టన్ ఈస్ ద ఆల్ లేకపోతే రౌండర్. కొంచెం హ్మ్. ముంబై, కోల్‌కతాలో ఆడినప్పుడు బ్రైడెన్ కార్సన్ ఆడించొచ్చు. ఆర్‌సీబీ, సీఎస్‌కే మ్యాచ్ జరిగినప్పుడు లియామ్ లివింగ్స్టన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. అదొక మ్యాచే ఆడాడు. సీఎస్‌కే అగైన్స్ట్. కానీ యాస్ ఎ టీమ్ నువ్వు ఇప్పుడు ప్రాబ్లమ్ 11 చెప్పావు చూసావా? పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. లైక్ లాస్ట్ లేదు. సీజన్‌కి ఇప్పటికి నీకు పెద్దగా మారిపోద్ది ఫేట్ గెలుస్తది అంటే ఓన్లీ హ్మ్. డొమెస్టిక్ ప్లేయర్స్‌లో ఎవరన్నా తెలియని విధంగా ఏమన్నా మంచి బౌలర్ దొరికితే తప్ప హ్మ్. పెద్ద డిఫరెన్స్ లాస్ట్ లేదు. టైమ్ గూడా ఎస్ఆర్‌హెచ్‌కి ల్యాగ్ ఓన్లీ ఒక్క బౌలరే. ఆ ఒక్క హ్మ్. స్లాట్ గూడా ఈసారి ఫుల్‌ఫిల్ అయితే స్పిన్నర్ మిడిల్ ఆర్డర్స్‌లో స్పిన్నరు మిడిల్ మిడిల్ ఓవర్స్‌లో స్పిన్నర్. మిడిల్ ఓవర్స్‌లో స్పిన్నర్, ఒక ఫాస్ట్ బౌలర్ బ్రో. ఈ హ్మ్. రెండే నీకు అదుండే. ఈసారి డొమెస్టిక్ ప్లేయర్స్ మీద డిపెండ్ అయ్యారు. చూద్దాం ఏమవుద్దో. దట్స్ ఇట్. ఓకే. దట్స్ దట్స్ ఆల్ ఇట్ ఫ్రమ్ ఫర్ ద ద వీడియో వీడియో. గైస్. ఇంకొకటి ఎంఐ అండ్ ఆర్‌సీబీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.